వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆల్ ఫోర్స్ ప్రపంచనం. పదవ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ పేట శ్రీలక్ష్మి విద్యార్థుల విజయ ప్రపంచనం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం. కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సహా ఉద్యోగి రికార్డ్ అసిస్టెంట్ వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి, ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 6 సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్ వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని ఉద్యోగాల నుంచి పంచనామా సేకరిస్తున్నారు. వాటిని ఏసీబీ కోర్టు తరలించినట్లు అధికారులు తెలిపారు. మీరు ముందు రండి. ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయబోరి మోగించారు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బుద్ధసాని రమేష్ రెడ్డి అత్యుత్తమమైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు బొకేలతో సత్కరించారు. విద్యార్థులు కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారని, ప్రతిభావంతుల వివరాలు 2వ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో 1000 గాను, ఆర్ వైష్ణవి 993, ఎలస్విక 992, టి స్ఫూర్తి శ్రీ 990, బి రోహిత్ 990, సిఈసి విభాగంలో ఏ మధుమిత 961, ఎంఈసి విభాగంలో మెరుగు భానుప్రకాష్ 951. మొదటి సంవత్సరంలో ఫలితాలలో ఎంపీసీ నందు ఏ లక్ష్మీ హాసిని 468, జి శ్రీహిత 467, పి హాసినిరావు 467, ఎం సాత్విక 467, జి శ్రీనిధి 467, మైత్రి 467, 22 మంది విద్యార్థులు 466 మార్కులు, 14 మంది విద్యార్థులు 465 మార్కులు. బైపీసీ విభాగంలో శ్రీ అఖిల 437, ఔష శ్రీనివాస్ 437 మార్కులు సాధించారని, కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులు ఉత్తర తెలంగాణలో ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలలో స్థాపించిన నాటికి రాష్ట్ర స్థాయి ర్యాంకులకే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంలో పిల్లలందరికీ నా యొక్క అభినందనలు. మరి అదేవిధంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి, మరియు డీన్ గారికి, ప్రిన్సిపల్స్కి, సీనియర్ జూనియర్ లెక్చరర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అదే రకంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి పేరెంట్స్ యొక్క సహాయ సహకారం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అందించడం జరిగింది. మరి గత సంవత్సరం లాగానే ఈ ఇయర్ మరి మాకు మేమే కాంపిటీషన్గా ఫీల్ అవుతూ లాస్ట్ ఇయర్ కన్నా ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి మేము తీసుకురావడం జరిగింది. మరి ఇది చేసే క్రమంలో ఎవ్రీ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించే క్రమంలో, ముందుకెళ్లే క్రమంలో మేము కొత్త ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త విధానాలు పాటించి ఇంకా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ర్యాంకులు, మంచి మార్క్స్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఈ సందర్భంలో మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో లక్ష్మీ హాసిని అని చెప్పేసి అమ్మాయి 468 మార్క్స్ సాధించడం జరిగింది అవుట్ ఆఫ్ 470 మార్క్స్కి. మా కళాశాల ఉత్తమమైనటువంటి మార్క్ ఇది. అదే రకంగా శ్రీహిత అని చెప్పేసి అమ్మాయి 467 మార్క్స్ సాధించడం జరిగింది 470 మార్క్స్కి. అదే రకంగా ఇది బైపీసీ విషయంలో వచ్చేసరికి 437 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 మార్క్స్ సాధించడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉత్తమమైనటువంటి మార్క్ చెప్పుకోవచ్చు. అదే రకంగా 436/440 విజ్ఞ అనే అమ్మాయి కూడా సాధించడం జరిగింది. అదే రకంగా ఎంఈసీలో 474/500, సిఈసీలో 492/500,
ఎంఈఎస్సిలో 491/500 మార్క్స్ పిల్లలు ఫస్ట్ ఇయర్స్ పిల్లలు అందరూ కూడా ఈ రకంగా ఉత్తమమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. ఇంకా చాలా మంది దాదాపు ప్రతి సెక్షన్లో ఒక 40 to 50 మెంబర్స్ స్టూడెంట్స్ 460s పైన, 470s పైన, 490s పైన కూడా రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ ఫలితాలు. మరి అదే రకంగా సెకండ్ ఇయర్ సాధించినటువంటి ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ విభాగంలో 993 మార్క్స్ సాధించడం జరిగింది అబ్బాయి. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో భాష్యం విద్యా సంస్థ సచ్చటాయని భాష్యం సంస్థ ప్రతినిధి రామకృష్ణ కర్నూలులో తెలిపారు. 600/600 మార్కులు వై నిహంజని సాధించి రాష్ట్రం స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రాయలసీమ జోన్లో ప్రియా జోషిని 598 మార్కులు, కర్నూలు జిల్లాలో 597, 593 మార్కులు తమ విద్యార్థులు సాధించారని రామకృష్ణ తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను భాష్యం పాఠశాలలో సన్మానించారు. భాష్యం విద్యా సంస్థలో అన్ని సగటున 500 మార్కులకు ఎక్కువగా సాధించడం హర్షదగ్గం విషయం అని అన్నారు. ఇంతటి ఘనత విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఓకే. ఫోన్ చేస్తా, 5 నిమిషాలు ఫోన్ చేస్తాను. రైట్ ఓకే సార్. 5 నిమిషాలు Anna, right sir. From Karnal 3. From K4 Swati, Shweta. Likita from K4 branch. సరే చూడండి. సో ఈరోజు విడుదల చేసిన ఎస్ఎస్సి 2025 ఫలితాలలో భాష్యం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, అలానే విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వెల్ విషర్సు, అలానే పాత్రికేయులకు నమస్కారములండి. ఈరోజు విడుదల చేసిన 10th క్లాసు రిజల్ట్స్లో 600కి 600 మార్కులతో భాష్యం ప్రభంజనం సృష్టించింది. 600 మార్కులు వై నిహాంజని 600కి 600 మార్కులు సాధించింది. అలానే రాయలసీమ జోన్లో ప్రియ జోషిని 598 మార్క్స్తో మా రాయలసీమ జోను హయ్యెస్ట్ మార్కు తీసుకురావడం జరిగింది. అలానే కర్నూలు టాపర్ హర్షిత్ వర్మ 593 మార్క్స్తో కర్నూలు టౌన్ టాపు. అలానే కర్నూలు డిస్టిక్ ఆదోని నుంచి 597 మార్క్స్తో అలానే కర్నూలు డిస్టిక్ టాప్ మార్క్స్ రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్లో కానీ అలానే డిస్టిక్ లెవెల్లో అన్ని చోట్ల కూడా మంచి మార్కులు మా విద్యార్థులు సాధించారు. సో ఇంతటి మంచి ఫలితాలను సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు, అలానే వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు గారు విజన్ మరి విధంగా మేము ప్రణాళిక వేసుకొని ముందుగా తీసుకెళ్ళాం. అలా ఏదైతే మేము ప్రణాళిక వేసుకొని తీసుకెళ్ళామో అలానే మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా 500 మార్కులు అబోవ్ వచ్చాయండి. సో దీనికి ఎంతో సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, అలానే టీచింగ్ స్టాఫ్కి, అలానే ఎంతో కష్టపడి చెందిన విద్యార్థులందరికీ కూడా ఐ కంగ్రాచులేషన్స్. శ్రావణ్ కుమార్, సిఓ క్యాంపస్ ప్రిన్సిపల్, కర్నూలు. ఈరోజు రిలీజ్ అయినటువంటి 10th క్లాస్ రిజల్ట్లో మా భాష్యం విద్యా సంస్థల నుండి మ్యాథ్స్ 100 out of 100 69 మెంబర్స్కి రావడం జరిగింది. అలానే సైన్స్లో 100 out of 100 50 మెంబర్స్, సోషల్లో 35 మెంబర్స్కి 100 out of 100 రావడం జరిగింది.
పిల్లలందరూ ఇన్ని మంచి మార్క్స్ సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల యొక్క డైరెక్టర్, చైర్మన్ అండ్ CEO అనిల్ కుమార్ గారు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో మా విద్యార్థులు ఈ మార్క్స్ సాధించినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీన్ని సపోర్ట్ చేసినటువంటి మా పేరెంట్స్ అందరికి కూడా మా భాష్యం విద్యా సంస్థల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్, కర్నూలు 2 ప్రిన్సిపల్. పహల్గంలో ఉగ్రదాడి ఘటనలో మరణించిన భారతీయులకు బీఆర్ఎస్ రథోత్సవ సభ ప్రాంగణంలో వద్ద నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ నాయకులు. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు దాడి ఏదైతే ఉందో అందులో మరణించిన 27 మంది భారతీయులకి నివాళిగా ముందు ఒక 2 నిమిషాలు అందరం కూడా లేచి మౌనం పాటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేసుకుంటాం. థ్యాంక్ యూ. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో వివిధ కళాశాలలో చదువుతున్న ఐపీఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విజయదుదుబి మోగించారు. సుల్తానా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో లయన్స్ క్లబ్, ఇండియన్స్ క్లబ్ పబ్లిక్ పాఠశాలకు సంయుక్తంగా ఇంటర్ ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్, లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ మాటేడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించినందుకు గర్విస్తూ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. భవిష్యత్తులో చక్కటి ప్రతిభ పాఠవాళ్లు ప్రదర్శిస్తూ ఉత్తమ పౌరులుగా సమాజంలో గర్వించే విధంగా తయారవ్వాలని ఆకాంక్షిస్తారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. On behalf of Indian Public School Management, teachers and students, parents, we would like to congratulate our students, old students who secured highest marks in their intermediate results. Yesterday the results were announced, wherein our students, of course, they have written, and we are very proud to announce that all of them have secured a very good mark, not just in SSC, even when they are going to their higher studies, they are showing what is IPS is. We are very proud of our students, also our parents. I would like to thank all our parents on this wonderful occasion to support us in all the ways, and of course my teachers who are always there with us in guiding our children. Thank you so much. నిన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా పూర్వ విద్యార్థులైనటువంటి పిల్లలందరూ మంచి ర్యాంక్ సాధించి ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడికి పిలుచుకొని వాళ్ళకి ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే వాళ్ళు ముందు కూడా మంచి విజయాలను సాధించాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ మరియు ఇండియన్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో ఐపీఎస్ స్కూల్ పూర్వ విద్యార్థులంతా వివిధ కళాశాలలో చదివి చక్కటి ఉత్తీర్ణత ఫలితాలను సాధించడం జరిగింది. వారికి సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు ఐపీఎస్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా ఈరోజు పాఠశాలలో చదివి చక్కటి మార్కులు తీసుకొచ్చి ఆ స్కూల్కి గర్వకారణంగా నిలిచినటువంటి పూర్వ విద్యార్థులను ఈరోజు వారిని విద్యార్థులను చాలా స్కూల్ యాజమాన్యం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు వారిని శాల్వాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ రకంగా వీరు కూడా భవిష్యత్తులో చక్కగా మరి వారు ఎంచుకున్నటువంటి రంగాలలో చాలా చక్కటి అభివృద్ధిని నైపుణ్యాన్ని ప్రదర్శించి సమాజంలో ఒక చక్కటి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్ది దేశం గర్వపడేలాగా వారందరూ కూడా తయారవ్వాలని కోరుకుంటూ ఎలిగేడు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల, మూత్రశాలల వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మండల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలిగేడు మండల ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, ఎలిగేడు మండలానికి పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదని, ఎలిగేడు మండలానికి జూనియర్ కళాశాల తీసుకువచ్చే బాధ్యత తనదేనని అన్నారు.
సేవపల్లి వరకు కూడా 4 కోట్లు పెట్టి రోడ్డు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలోనే మరి ఇన్ని వసతులు ఉండి ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి స్కూలు అంటే ఇంత బ్రహ్మాండంగా పట్టు వదలని విక్రమార్కుల లెక్క నిరంతరం కష్టపడి మరి అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని వెంకటేశ్వరరావు గారికి నా పరంగా కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ స్కూల్ తర్వాత కొత్త భోజనాలు చేయడం కోసం పిల్లలకు వంట చేయడం కోసం మరి కావాలంటే దగ్గర 33 లక్షలతోని ఇవాళ బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. 5 లక్షల కాంపౌండ్ వాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిల్లలు చదువుకోవడం కోసం 10 లక్షలతోని అది చేయడం జరిగింది. దాదాపు 10 లక్షలతో టాయిలెట్స్ బాత్రూమ్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి దానికన్నా ముఖ్యంగా ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు 15 నెలలు పూర్తయిందని ఎమ్మెల్యే గెలిచి ఇవన్నిటితో పాటు పైన ఈ గ్రామానికి మనం ఇప్పటికి నిధులు కేటాయించాం. దాదాపు 60% పనులు కూడా పూర్తయినాయి. ఇంకో 40% రాబోయే 2 నెలల కంప్లీట్ చేసి మళ్ళీ అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటాను. నాడు మండలి అయితే మరి అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 2014 రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు అప్పటి ఎమ్మెల్యే ఎక్కడెక్కడో మండలాలు ఇచ్చారు, ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లు ఇచ్చారు. కానీ మన మండల్లో కానీ మన ఎలిగల్లో కానీ పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు. మీరు నన్ను ఎమ్మెల్యే చేసుకోగలిగారు కాబట్టి ఇవాళ మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకోవాలి. వెలిగాడు మనిషికి కుటుంబానికి 5 కిలోలు 10 కిలోల బియ్యం ఇచ్చి పేదలు కూడా 2 పూటలు అన్నం తినే విధంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అయితే ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు కూడా ఇలా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు సమానమే. ఇలా ఉన్నోడు ఎట్లయితే సన్న బియ్యం తింటా ఉన్నాడో పేద కుటుంబం కూడా సన్న అన్నం సన్న బియ్యం తినాలని చెప్పి ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఆ కార్డులో 4 ఉంటే 4 ఆరుల 24 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 69 కాక ఇప్పటి వరకు 69 కొత్తగా ఇస్తున్నాం. ఈ 69 కాక 268 చెక్కులు ఇచ్చాం. సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఎల్ఓసి దాదాపు 19 మందికి 80 ఇచ్చి నిమ్స్ల వైద్యం చేయించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ దగ్గర పర్యాటకులకు ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప నినాదాలు పాటిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం అనంతరం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పతాకాన్ని అవతరణం చేశారు. నా 6 ఫీట్ కిందికి పై నుంచి 6 అడుగుల కిందికి
బులెరో లగేజ్ వాహనాల్లో కొలతల్ల కొండ నుంచి పత్తికొండకి సుమారు 20 మంది ప్యాసింజర్తో వెళ్తున్న వాహనాన్ని వంగనూరు క్రాస్ తాడిపత్రి రూరల్ మండలం వద్ద ఆపి అందులో ప్రయాణం సురక్షితం కాదని వారందరినీ అడ్డుగా వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సును ఆపి సురక్షిత ప్రయాణం కోరుకొని బస్సులో వారిని గమ్యస్థానానికి పంపడం అయింది. పెద్దపల్లి జిల్లా రథసారథి రామగుండం శాసనసభ్యులు గౌరవ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి ఉగ్రవాదులు కాశ్మీర్లోని ప్రగల్గల్ వద్ద టూరిస్టులపై చేసిన దాడి 27 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేసింది. ఈ సంఘటనను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ మాట్లాడారు. దాడిని చెప్పాలి కదా ఉగ్రవాదుల దాడి కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల దాడి ఖండిస్తాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తాం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అందరికీ నమస్కారం. నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు ఒక గ్రామంలో చొరబడి 27 మంది టెర్రరిస్టులని అతి కిరాతకంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఈ రోజు అనగా 23/4/2025 ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని, అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు వివరంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా
శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి వారి కుటుంబాలకి. ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు, టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఒక భారతీయుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.